రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి నారాయణమూర్తి గారు ఉన్నారు, ఈవీసీ నవరత్నాల మాజీ వైస్ చైర్మన్. నారాయణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మిమ్మల్ని నవరత్నాల మాజీ వైస్ చైర్మన్ అనొచ్చు కదా? ఇక అయిపోయిన తర్వాత ఇక అనొచ్చు, ఏముంది అందులో. అదే, ఎందుకంటే మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదని క్లారిటీ తీసుకుంటున్నాం నారాయణమూర్తి గారు. అనొచ్చు, ఉంది. సో రైట్, మొత్తానికి నారాయణమూర్తి గారు చూశారు కదా, కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అన్ని సామాజిక వర్గాలతో ఎక్కడా కూడా పక్షపాత దూరం లేకుండా దాదాపు అవకాశం ఉన్నంత మేర అన్ని వర్గాలు కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ కూడా క్యాబినెట్ ఏర్పడింది. అయితే మంత్రిత్వ శాఖలు ఇంకొద్దిసేపట్లో పూర్తిగా అధికారికంగా వెల్లడవుతాయి. సో ఏమనిపిస్తుంది నారాయణమూర్తి గారు, కొత్త ప్రభుత్వం ఎలా అనిపించింది? 17 మందికి దాదాపు కొత్త వారికి మంత్రిత్వ శాఖలు ఎలకేట్ కానున్నాయి, క్యాబినెట్లో అవకాశం వచ్చింది మొదటిసారిగా. అంటే ఇప్పుడు 15 మందికి కొత్త వాళ్ళకి ఇచ్చారు అనుకుంటాం. మరి ఇంతకుముందు అదే ఎగ్జాంపుల్ గా చూస్తే ఈ పార్టీ 82లో పుట్టిన పార్టీ, అంటే ఆల్మోస్ట్ 42 సంవత్సరాలు అయిన పార్టీ. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఇంతకు ముందు ఏదైతే 2014లో వీళ్ళు అధికారంలో ఉన్నారో అప్పుడు పాత వాళ్లే ఎక్కువగా మరి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అది రైట్ అంటే దాన్ని బేరీజ్ చేసుకోవడం కాకుండా, ఇప్పుడు ఇది రైట్ అయితే అది రాంగ్ అన్నట్టు, లేదంటే అది రైట్ అయితే ఇది రాంగ్ అన్నట్టు కాదు. నేనేమంటున్నానంటే, వాళ్ళు అధికారంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మోడీ గారు, మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. ప్రజా తీర్పుని ఏ విధంగా గౌరవించాలి. ఓకే, దీంట్లో అనేక రకాల అభిప్రాయాలు ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిన తర్వాత దాన్ని గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇది ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ. ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థ ఒక పెద్ద ఆయుపట్టు లాంటిది. దాని ద్వారా ఎన్నికైన వాళ్ళని అది ఏ పార్టీ అయినా గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కూర్పు మీద కొప్పుల వెలమలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇవాళ కొప్పుల వెలమలకు సంబంధించిన వర్గానికి మినిస్టర్ లేకుండా ఏనాడు లేదు. లాస్ట్ మినిట్ వరకు అయ్యన పాత్రని మినిస్టర్ గా చూశారు. ఆ పేరు చాలా సర్క్యులేషన్ కూడా అయింది చాలా మీడియాల్లో. అది కాలేదు. అయితే ఐ థింక్ ఒకవేళ మళ్ళీ వైసీపీ లాగా రెండో విడతలో ఆయనకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారేమో. ఉండొచ్చు, అదే నేను అనేది. ఉండొచ్చు, నేను కాదంట్లా. నేనేమంటున్నా, ఇట్లా కొన్ని ప్రధానమైన వర్గాలని కొంత అక్కడ కనబడతా ఉంది. దాంట్లో మరి వీళ్ళు రెండో విస్తరణ కూడా ఉంటది కాబట్టి, మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో, రెండో విస్తరణ, మూడో విస్తరణ ఏమనుకున్నారో తెలియదు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు స్థాపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయినా చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం గురించి. అదే మొట్టమొదటిసారిగా యువ ఎమ్మెల్యేలకి అవకాశం కూడా ఇచ్చినట్టు కనపడుతుంది కొంతమందికి, మొదటిసారి ఎలక్ట్ అయిన వాళ్ళకి. నేనేమంటానంటే, ఎవరికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా వీరు అల్టిమేట్లీ వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఆ వాగ్దానం నెరవేర్చే కార్యక్రమం మీద బాగుంటుంది. ఇవాళ నేను టీవీలో చూస్తా ఉన్నా, రేపు సాయంత్రం 4:41కి అలా మరి ముఖ్యమంత్రి గారు 3 ప్రధానమైన వాగ్దానాల మీద సంతకం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చూస్తా ఉన్నాం. మంచిదే. నేనేమంటే, డిఎస్ఏ మనం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డిఎస్ఏ ఇస్తే ఆల్రెడీ 3 డిఎస్ఏలని క్లియర్ చేసాం. 1998 డిఎస్ఏ వీళ్ళు వదిలేస్తే 1998లో రిక్రూట్ అయిన డిఎస్ఏని గాలికి వదిలేశారు. ఈ మధ్యలో చాలా సార్లు వీళ్ళు వచ్చారు, వెళ్ళారు కూడా. ఆ తర్వాత 2008 డిఎస్ఏ వదిలేశారు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉండగా వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అయినప్పటికీ ఇంకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి కొత్త డిఎస్ఏ తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి లాస్ట్ లో సుమారు 7,000 మందితో డిఎస్ఏని తీయడం జరిగింది. దాన్ని ఎన్నికల కమిషన్ వారు ఆపారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది ఎలక్షన్ మీద ప్రభావం చూపుతుందేమో అనేటటువంటి కారణంగా వాళ్ళు ఆపారు. ఓకే, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పోతారు. ఏ విధంగా లాస్ట్ ఎలక్షన్ లో వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్ళారు కూడా మనం చూసాం క్లియర్ గా. అయితే దీన్ని ఒకసారి ఎంతమందితో మెగా డిఎస్ అంటే ఏంటి, ఎంతమందితో తీస్తారు, ఎట్లా తీస్తారు అనేది ఒక కోణం. రెండోది
ఆ పెన్షన్ పెంపుదల మీద కూడా ఒక సంతకం పెడతారనేటటువంటిది ఒక న్యూస్ కనపడతా ఉంది. దీంతో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు రద్దు పెడతా ఉన్నారు. అవును. రద్దు మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద యాక్చువల్ గా ఆ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు హర్షాతిరేకం వ్యక్తపరచడం జరిగింది. దాని మీద ఏ విధంగా రద్దు కారణాలు చెప్తారనేది ఒకసారి చూడాలి. ఓకే. ఇంతకుముందు అక్కడ ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసెంబ్లీలో వాళ్ళు డెఫినెట్ గా చాలా మంచి యాక్ట్, ఇది ప్రజలకు ఉపయోగపడే యాక్ట్, దీన్ని మనం ఎప్పుడో తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ లేట్ అయింది అని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు అక్కడ రికార్డులో ఉన్నాయి. రేపు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుతారు కదా వాళ్ళని ఖచ్చితంగా. అదే ఏ విధంగా అయినా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో కూడా చూడాలి కదా మనం. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు దీని మీద, దేని మీద వీళ్ళు మారుస్తున్నారు అనేది కూడా చూడాలి. కాబట్టి దాన్ని కూడా మనం వెయిట్ చేద్దాం. అదే ఇంకొక అంశం నారాయణమూర్తి గారు, ఇంకొక అంశం చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి దేశ ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి ఆ గౌరవం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది నారాయణమూర్తి గారు? అక్కడ మీరు ఒకసారి చూస్తే కొంత చంద్రబాబు నాయుడు గారు కొంచెం కంగారు పడ్డారా అనిపించింది. అంటే అక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తీసుకురావడం చూసాం మనం. చెవిలో ఏదో చెప్తే మా అన్నయ్య ఉన్నారండి అక్కడ, ఒకసారి రండి అని చెప్పినట్టుగా అనిపించింది. అంటే మనకు వినపడలేదు ఆ మాటలు, సందర్భం చూస్తే అట్లా. సో ఆయన ప్రధానమంత్రి కూడా వెళ్ళాడు అక్కడికి. కేవలం ఇక దాంట్లో రెండోది ఏం లేదు, ఆయన గురించి వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన వెంటనే చిరంజీవి గారిని కలవడం, తర్వాత వీళ్ళిద్దరిని 2 చేతులు పట్టుకుని లేపేటప్పటికి ఇక్కడ అసలు కొంత వేరే అంటే ఇద్దరిని సెపరేట్ గా 2 చేతులు పట్టుకుని లేపడం సందర్భం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని ఇదిగా ఉంది అక్కడ. దాన్ని అఫ్కోర్స్ మనకు సంబంధం లేని విషయం, కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2 చేతులు పట్టుకుని లేపితే అది వేరు, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కానీ అట్లా కాకుండా కొంచెం విరుద్ధంగా అక్కడికి వెళ్ళి మరి చిరంజీవి గారు, ఇక్కడ నారాయణమూర్తి గారు విరుద్ధం అని ఎందుకు అనుకోవాలి? ఆ అన్నదమ్ముల అభిమానుల ఆ సంఖ్య ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో వారికి ఉన్న చరిష్మా అనుకోవచ్చు, వారికి ఉన్న ప్రజాదరణ అనుకోవచ్చు. సో వీరికి నేను మద్దతుగా ఉన్నాను వీరిద్దరికి కూడా అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చి ఉండొచ్చు వీరి అభిమానులు కానీ వారికి కానీ. ఏమండి అట్లా చేయడం తప్పే ఉంది? నేనేమన్నానంటే చేయడంలో తప్పు పట్టట్లా, నేను ఒకటి గుర్తించుకోండి, నేను చేయడంలో తప్పు పట్టట్లా. నేనేమన్నానంటే అది ఎన్డీఏ కూటమి, అది ఈ ప్రభుత్వం ఒక పార్టీ బలం కాదు, ఇది ఒక పార్టీగా వీళ్ళకి శక్తి లేదు అని ప్రజలు నిరూపించారు. ఈ ప్రభుత్వం ముగ్గురు కల్పిస్తే గాని వీళ్ళు ప్రజల అభిమానాన్ని చూరగొనలేరు, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అనేది క్లియర్ గా తెలిసిపోయింది ఏ పార్టీ అయినా కానివ్వండి. దానికి నిదర్శనం కూడా ఇంతకుముందు చూసాం మనం, 2019 కానివ్వండి, 2014 కానివ్వండి, ఈ రోజు కానివ్వండి. నేనేమన్నానంటే ఈ 3 కూటములు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఉన్నారు బీజేపీ తరఫున, పక్కనే పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాలి. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వేరే దగ్గర కూర్చున్నారు. చంద్రబాబు గారు పక్కనే కూర్చున్నారు కదా. లేదు అంటే నేనేమంటానంటే నేను దీన్ని తప్పు పడడం ఇంకోటి అంటున్నా. ఇది కూటమి ప్రభుత్వం. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరితో కరచాలనం చేయాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఎందుకు చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారితో చేశారు అనేది మీరు క్వశ్చన్ మార్క్ ని రైజ్ చేశారు. నేను వాళ్ళకే వదిలేస్తున్నా. మూర్తి గారు నేను వాళ్ళకే వదిలేస్తున్నా. రెండోది ఒక నిమిషం రెండోది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది. మోడీ గారు చంద్రబాబు నాయుడు కూర్చున్నారు, పక్కన ఎవరు కూర్చోవాలి? మినిస్టర్లు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ముగ్గురు 3 పార్టీల ప్రభుత్వం ఇది, ఒక పార్టీ ప్రభుత్వం కాదు ఇది, 2 పార్టీల ప్రభుత్వం కాదు ఇది, 3 పార్టీల ప్రభుత్వం. ప్రధానమంత్రి గారికి లెఫ్ట్ సైడ్ కూర్చోవాల్సిన సందర్భం ఉంది, కానీ అక్కడ కూర్చోలేదు, అది కనపడలేదు. అది కొంత అది వాళ్ళ అండర్స్టాండింగ్ చెప్తాను, దాని క్లారిటీ నేను చెప్తాను. మూర్తి అన్నయ్య గారు, మా మూర్తి గారు, నేను మూర్తి గారిని కొన్ని సందర్భాల్లో నేను అభినందిస్తాను. ఎందుకు అందిస్తానంటే నా రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని చెప్పేసి అనేది చాలా సందర్భాల్లో ఉంటారు. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే అన్న మాట మూర్తి గారు అన్నాడు, కానీ పాపం అలా అధినేత అనలేకపోయాడు.
ఆ రోజున ఎన్నికలు అయిపోయిన అన్నారు వెంటనే అన్నారు ప్రధాన ముఖ్యమంత్రి గారు అన్నారు అనలేదు ప్రజాభిప్రాయాన్ని సార్ గౌరవించి అన్నారు. మేము నేను క్లారిటీగా అన్నాను కూడా అన్నారు. సరే రెండు నేను నేను ఇంకోటి పక్కనే చెప్తాను ఉన్నాను అబ్బా, నువ్వు విన్నావు, నేను ఉన్నాను. ఓకే మీరు ఓకే ఉన్నారు కానీ మీరు ఒక్కొక్క మైకుల్లో Right, ఉంటారు right, కదా right, right. అప్పుడు నేను సార్ నేను పక్కనే అంటున్నాను ఉన్నాను. ఏమంటానంటే ఆయన ఈ రోజున రమ్మని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఈ రోజున ఆ సభలో చంద్రబాబు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఇలా ముగ్గురు కూర్చోవాలి కదా కూటమి ప్రభుత్వం కదా అని అంటున్నారు అది పార్టీలు పెట్టినటువంటి సభ కాదు అధికారిక సభ అధికార సభ అన్నప్పుడు కొంచెం ప్రోటోకాల్స్ కొంచెం పాటిస్తూ ఉంటారు అందుకనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే చంద్రబాబు గారు ప్రధానమంత్రి గారు గవర్నర్ గారు అక్కడ ఉంటారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి మంత్రివర్గం అందరూ ఆయన కూర్చున్నారు అదే సందర్భంలో అది అయిపోయిన తర్వాత ఫోటో సెషన్లో మోదీ గారి పక్కన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేను అంటుంది లెఫ్ట్ సైడ్ అనుకుంటా అదే పక్క పక్కనే కూర్చున్నారు ఆ గ్రూప్ ఫోటోలో అలా కూర్చున్నారు నేను ఏమంటుందంటే అదే సందర్భంలో ఇందాక మరి చిరంజీవి గారిని చేయబెట్టి లేపారు పవన్ కళ్యాణ్ ఇద్దరిని లేపారు కానీ అంటే నేను అంటుంది ఇవన్నీ కూటమి ప్రభుత్వం అన్నప్పుడు అఫీషియల్గా చేసే కార్యక్రమం కొన్ని ఉంటాయి రెండు మా అన్నగారి వల్ల నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పేసి ఎంతో గౌరవంగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అన్నగారితో అంటే వెంటనే ఇమీడియట్గా వాళ్ళిద్దరు అనుబంధాన్ని తీసుకొచ్చి ఆయన అంటే మోదీ గారు మా వెనకాల ఉన్నారు వాళ్ళు ఇలా వెనకాల మేము ఉన్నాం అనేటువంటి ఒక సంకేతం చెప్పడానికి కూడా అంటే నేను అంటే ప్రతిదీ పేరు పెట్టాలంటే రకరకాల పేర్లు పెట్టచ్చు కానీ కుసుంపుడు గారు మెగా అభిమానులు గర్వించదగ్గ విషయం ఈ దేశ ప్రధాని ఈ రోజు పిక్ ఆఫ్ ది డే అదే దేశ ప్రధాని సార్ నేను అంటుంది బర్మా అడిగి ఒక్క విషయం చెప్పి నేను ముగుతాను అంటుంది ఈ రోజున ఇంత ఘన విజయం సాధించడానికి కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఇంత మెజారిటీ రావడానికి ఈ మెజారిటీ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారికి కూడా సహకరించడానికి ఉపయోగపడింది వారి 18 స్థానాలు అందుకని ఆ అభిమానంతో చేసిన కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు రైట్ బుల్లెట్ ధర్మారావు గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను రైట్